శాసన మండలి సభ్యులు కవిత కొమరయ్య గారు, అంజరెడ్డి గారు, శాసనసభలో డిప్యూటీ గవర్నర్ గౌరవనీయులు పాయల శంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు, వేదిక మీద ఉన్నటువంటి జూబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరులో నమస్కారాలు, శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఎందుకంటే మీ అందరూ దాదాపు 2-2.5 కిలోమీటర్లతో ఏ ఉత్సాహంతో అయితే, ఏ సంతోషంతో అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనుకోవడానికి ఇక్కడికి వచ్చిందో మీ ఉత్సాహం చూస్తుంటే లంకాల దీపక్ రెడ్డి గారి గెలుచుని ఆ లంకలు ఉన్న రాక్షసులు కూడా ఆపలేదని రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముని వైపు ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసులు ఎంత బలవంతులైనా జయం ధర్మం వైపే నిలబడింది. ధర్మం కాషాయం కండూరు వైపే నిలబడుతుంది. నరేంద్ర మోడీ గారి వైపే నిలబడతా ఉంది. లంకాల దీపక్ రెడ్డి గారి గెలుపు ఈ రోజు నామినేషన్ ర్యాలీతో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, అన్న ఎందుకు వేయాలి, రాష్ట్రంలో బీజేపీ అధికారం లేదు కదా అని ఎవరికైనా డౌట్ ఉంటే మనకు దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా రేపటి నుంచి మౌత్ టు మౌత్ చేయాల్సిన క్యాంపెయిన్ ఏంటంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసినాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క బస్తీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దివంగత మాగంటి గోపీనాథ్ గారి 10 ఏళ్ల ఎమ్మెల్యేగిరిలో ఒక్క పేదల బతుకుల మార్పు రాలేదు. ఏమొచ్చింది? సొంత పార్టీల మీద కేసులు పెట్టిందనే పేరు తప్ప ఇంకొకటి టీఆర్ఎస్ చేయలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యాలీలో తల్లి వచ్చిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర మత సారథులు రామచంద్రరావు గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, ఏమేన్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, గౌతమరావు గారు, వేదిక ఏంటంటే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీహిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విఖ్యులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి ఇక్కడనే జనరల్గా చెప్తున్నా, ఎన్నో ధర్నాలు ఈ ఏరియాలో చేసినాము. ఇక్కడ చేస్తే మా వాళ్ళకి ఎంతో మందికి తన్నులు కూడా పడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, వెనకమంటే దెబ్బలు పడి లోపడేపించింది చాలా మంది. మా కార్యకర్తలు చాలా మందిని ఇక్కడ చేసినటువంటి ధర్నాలలో ఎందుకు చేసినాం మేమంతా ప్రజల కొరకై. మీరు చూసి ఉంటారు, ఈరోజు ఎక్కడ వాకింగ్ చేసిన 2 కిలోమీటర్లు కూడా అంతా పచ్చిగానే ఉన్నది. ఆ పచ్చిగా ఉన్నది ఏదో వాన నీళ్లతో కాదండి, ఇక్కడ డ్రైనేజ్ నీళ్లతోని. అది ఎన్నో ఏళ్ల నుంచి పాపం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు తప్పుతలేవు. గత 12 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ ఏమి చేయలేదండి. ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ రోడ్లు అక్కడనే, ఎక్కడ రెగ్యులరేషన్ అక్కడనే, ఎక్కడ హైటెన్షన్ వైర్లు అక్కడనే.
అయినా వాళ్ళందరూ కూడా ధైర్యం ఏంటంటే మా వెనుకమంటే ఎంఐఎంఓలు ఉన్నారని చెప్పేసి. ఆ రెండు పార్టీలు కూడా మా వెనుకమంటే ఇంతకుముందు సంజయ్ అన్నట్టు ఎవరున్నారో మతం పేరు చెప్పుకొని బయటపడదామని చూస్తున్నటువంటి ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరందరూ కూడా తప్పకుండా నాకు మద్దతుగా నిల్చొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి కమలం గుర్తుపై ఓటేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించి శాసనసభలకు పంపించినట్లయితే నేను మీ గురించి నా ప్రాణాలను అర్పించి మీ గురించి కొట్లాడి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తాను మీ అందరికి తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా వెనకాడనండి. భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా గెలిచిన తర్వాత పక్కకూడు అందులో ఉన్న గెలిచిన ఎవడైనా సరే ఎటు పోతాడో కూడా మనకే తెలియదు. అందుకే మీ అందరినీ మళ్ళీ కోరుకుంటున్నా, నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ లో ఛాన్స్ ఇవ్వండి, మేము ఏందో చూపిస్తామని మళ్ళీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమలం గుర్తుకే ఓట్ ఫర్ మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం.